తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జోహార్ జయశంకర్ గారికి జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి అంటారు. కానీ నాకు అనిపిస్తుంది ఆయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి. ఏ పథకం చూడు కోత పెట్టుడే. అరే కేసీఆర్ గారు ఉండంగా పంట పంటకు రైతు బంద్ వేసిండు. నీకు ఓఆర్ఆర్ లోపల ఉంటే అయ్యా, రంగారెడ్డి జిల్లాలకు అయ్యా, మేడ్చల్ జిల్లాలకు బంద్ పెడతా, పటాన్ చెరువులకు ఎగబెడతా ఇట్లా అన్నాడు ఆ కేసీఆర్ ఎప్పుడన్నా? ఎవరన్నా కానీ ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఓసీయా, రైతు అయితే చాలు, రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు, నేను పటాన్ చెరువు మీద, ఆయనకు నాకైతే అర్థం కాలేదు పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి ఏం అన్యాయం చేసింది నీకు పటాన్ చెరువు? ఇవాళ పటాన్ చెరువు మీద పగబట్టినావు, రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు, మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. 2 లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు. మన పటాన్ చెరువు నియోజకవర్గంలో 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు ఇస్తలేడు. 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు ఇవ్వని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసిండు? పంట వంటలేదా? వచ్చి చూడు, మరి నాట్లు వేస్తుండ్రా లేదా, పంటలు వండిస్తుండ్రా లేదా, వచ్చి చూడు. రాష్ట్రం అంతా రైతులకు ఇస్తా అంటావు, మేడ్చల్లోకి ఇయ్యా, రంగారెడ్డి జిల్లాకి ఇయ్యా, సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు? అర్రాస్ పాట పాడిండు. కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా. కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. ఆశ చూపించిండు, అరిచేతిలో వైకుంఠం చూపించిండు. ఇప్పుడేం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక? పెన్షన్లు పెంచలేదు కానీ ఇచ్చే పెన్షన్లు 1,00,000 మంది కోత పెట్టిండు. సాబ్ లేచి, అరే మా జైరాబాద్ కు ఇంత పైసలు కావాలి, మోరీలు సాఫ్ లేవు, గ్రామ పంచాయతీల ట్రాక్టర్లన్నీ మొత్తం తాళాలు పడ్డాయి, డీజిల్ కు పైసలు లేవు, గ్రామ పంచాయతీకి ఏమైనా పైసలు, మున్సిపాలిటీకి ఏమైనా పైసలు అని ఇట్లా కేసీఆర్ వచ్చినప్పుడు అడుగుతుండే. కేసీఆర్ రాగానే ఊరికి 25 లక్షలు, జైరాబాద్ కు 50 కోట్లు, మండలానికి 1 కోటి అని ఇచ్చిపోవు కేసీఆర్. గట్లనే ఇస్తాడు అనుకొని అన్ని అడిగిండు. ₹1 ఇస్తే ఒట్టు, 1 పైసా జైరాబాద్కి వస్తే ఎమ్మెల్యే గారు అడిగితే ₹1 కూడా ఇవ్వలే. ఇక పటాన్ చెరువు మీద పగబట్టిండు, ఇంత రైతు బంధు కోత పెట్టిండు. కొత్త ఇచ్చుడు లేదు కానీ కేసీఆర్ ఇచ్చిన ఈ కోతలు పెట్టుడు, క్యాన్సల్ చేసుడు, బంధు పెట్టుడు, ఇగో ఇది కథ నడుస్తా ఉన్నది. ఇంకోటి ఇది రాష్ట్రం పరువు తీస్తుండ. బాధ కలిగేది ఏంటంటే, మొన్న మీరు టీవీలో చూసి ఉంటారు, సిండ్లు ఉంది అంటుండ్రు. రైతు నడుతూ చెప్తారు కదా, దేవాదుల గోదావరి నది మీద ఉందని స్కూల్ పిల్లగాడు చెప్తాడు. బనకచెర్ల మీద గింత యుద్ధం చేస్తున్నాం ఒక దిక్కు. బనకచెర్ల నీళ్లు చంద్రబాబు తీసుకుపోతా అంటే మాకు అన్యాయం అవుతుందా, బనకచెర్లను ఆపాలని రాష్ట్రం అంతా లొల్లిపెట్టుంది తెలంగాణ రైతులు. ఈయన అడుగుతుండే అమాయక, బనకచెర్ల ఏ బేసిన్లు ఉంటది, ఆడుంటది. నువ్వు ఇప్పుడు 3 నెలలకెళ్ళి లొల్లి నడుస్తుంది, బనకచెర్ల ఆపాలని కొట్లాడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి నీకు బనకచెర్ల ఆడుందో తెలియదంటే నీ నిజాయితీ ఎంత, నీ చిత్తశుద్ధి ఎంత, ఈ రైతుల పట్ల, ఈ రాష్ట్రం పట్ల నీకున్న కమిట్మెంట్ ఏందో అనుమానం కలుగుతా ఉన్నది. నల్లమల ఒట్టినాటాడు, నల్లమల ఆడుంటాడు అంటాడు, అంతా పోయింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయి కందులు, పెసర్లు ఇలాంటివన్నీ కూడా మన వాటిని కందులు, పెసర్లు ఏమంటామే మనం అంటాం. ఈ కొర్రలు, రాగులు, సజ్జలు వీటిని ఏమంటాం? చిరుధాన్యాలు అంటాం. మిలెట్స్ అంటాం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు మొన్న? ఆడికి పోయి కందులు, పెసర్లు ఇవన్నీ కూడా మిల్లెట్స్, ఇలాంటి పంటలు బాగా పండించాలి అన్నాడు. ఎవల ముంగట అన్నాడు. ఆ పిల్లలంతా ఇదేంద్రబాయ్ మిల్లెట్లు అంటే మరి నిన్నదాకా మేము రాగులు, సజ్జలు, కొర్రలంతా చదువుతుంది, ఇది వచ్చి కందులు, పెసర్లు, మిల్లెట్లు అంటాడు, ఇదేంద్రబాయ్ అని చేత పెట్టుకున్నారు.
అప్పుడే కూర్చోవాలి. తెలిసినట్టు ఏందో మాట్లాడబోతారు. నీ ఇజ్జత్ పోతావే కానీ రాష్ట్రం పరుగు పోతుంది కదా. తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం తెలియదట గిట్లా మాట్లాడుతుండంటే మన ఇజ్జత్ ఏమైనా ఉంటుందా ఈ రాష్ట్రం? ట్రాక్టర్ల డీజిల్ కు పైసలు లేక జాకీలు ఎక్కించిరట. కేసీఆర్ ఉండగానే రోజు ట్రాక్టర్ వచ్చి చెత్త తీసుకుపోతుండే. రోజు చెత్త తీసుకుపోయి గ్రామాలు శుభ్రంగా చేసిండు. ప్రతి ఊరికి వైకుంఠధామము, డంపు యార్డు, ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, అన్ని ఊర్లలో బ్రహ్మాండమైన చెట్లు, నర్సరీ మనం చేసినాం. ఒక్క రూపాయి ఇయ్యక గ్రామ పంచాయతీల్లో పనిచేసే సఫాయి కార్మికులకు 3 నెలల జీతాలు లేక ఇప్పటికీ చాలా ఊర్లలో డీజిల్ కు పైసలు లేక వారంకి ఒక్కనాడు ట్రాక్టర్ నడుపుతుర్రు, 3 వద్దులకు ఒక్కనాడు నడుపుతుర్రు. పెట్రోల్ పంపోడిగా 6 నెలలు అయింది ఉత్తరవసుడు బంద్ చేసిండు ట్రాక్టర్లకు. నీ పరపతి ఆడికి వచ్చిందంటే రేవంత్ పాలనలో కేసీఆర్ ట్రాక్టర్లు కొని పెడితే అలా డీజిల్ పోయే శాత కాక అవి మూలకు పడే పరిస్థితి వచ్చింది రేవంత్ పాలన. ఈ రకమైన పరిస్థితి వచ్చింది. సరే ఏది ఏమైనా అన్ని అర్థమైనవి ప్రజలకు. ఎందుకంటే కేసీఆర్ చేయగలిగిండు ఎట్లా, నువ్వు చేయలేకపోతున్నావు ఎట్లా? ఇవాళ నువ్వు నీ హయాంలో అన్ని తగ్గుముఖమే, రాష్ట్ర ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. నీకు పాలన చేయరాక పరిస్థితి ఏర్పడ్డటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏది ఏమైనా ఈ రైతు సోదరులారా మీరు గట్టిగా ఉన్న కలెక్టరేట్ ముట్టడి పెడదాం. అవసరమైతే మన ORR ను దిగ్బంధం చేద్దాం. మీ అందరికీ పటాన్ చెరువులోని 22,000 మంది రైతులకు, ORR లోపలున్న 2 లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ అవిశ్రాంత పోరాటం చేస్తుంది. రైతులకు వచ్చేదాకా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేదే లేదని చెప్పి కూడా వివరిస్తూ, మరి అదేవిధంగా ఈ గుమ్మడిదల్లో 170 ఎకరాల భూమి 109 సర్వే నంబర్ విషయం కూడా గోవర్ధన్ చెప్పిండు. నేను గతంలో కలెక్టర్ గారితో మాట్లాడినా, తప్పకుండా ఈ గుమ్మడిదల 109 సర్వే నంబర్ రైతులకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి వాళ్ళకు న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులు వచ్చేదాకా కూడా మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తామని కూడా తెలియజేస్తూ, ఈనాటి రైతు ధర్నాకు వచ్చిన రైతు సోదరులకు, దీన్ని దిగ్విజయం చేసిన కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక